హాయ్ అన్న, ఇప్పుడే చూశాను తంగలన్ మూవీ. నిజంగా సినిమా ఏమన్నుందన్న, యాక్షన్ అడ్వెంచర్ హిస్టారికల్ మూవీ. అసలు ఒక్కొక్క సీన్ అయితే చాలా గూస్ బంప్స్ వస్తాయి అన్నమాట. నిజంగా తమిళ్ మూవీస్ అంటాం కానీ చాలా రూట్స్ నుంచి వచ్చిన మూవీస్ అనమాట. వాళ్ళు వేసుకోకుండా అసలు న్యాచురల్గా ఆ మట్టిలో పడి కొట్టుకోవటం కానీ, ఆ బంగారం కాన్సెప్ట్ కానీ చాలా అంటే చాలా బాగుంది. విక్రమ్ గారి పర్ఫార్మెన్స్ నిజంగా ఏ హీరో ఇంత సాహసం చేయడన్న, నిజం చెప్తున్నాను. అంత బాగుంది, అంత న్యాచురల్గా చేశారనమాట. ఆ ఫైట్స్ కానీ ప్రతి ఒక్క క్యారెక్టర్ కానీ చాలా చాలా బాగా చేశారు. ఇకపోతే మ్యూజిక్ గురించి చెప్పుకోవాలి. జీవి ప్రకాష్ మ్యూజిక్ చాలా అంటే చాలా బాగుంది. అసలు కథకి ఎలాంటి మ్యూజిక్ ఇవ్వాలో అలాంటి మ్యూజిక్ ఇచ్చాడనమాట. అలాగే డైరెక్టర్ రంజిత్ గారు నిజంగా ఈ కేజీఎఫ్ ఇవన్నీ అనుకుంటాం కానీ కేజీఎఫ్ కంటే ముందు మూలం సినిమా ఇది అనమాట. అంత బాగుంది అనమాట సార్, చాలా అంటే చాలా బాగుంది. ఒక్కొక్క సీన్ చూస్తుంటే గూస్ బంప్స్ వస్తాయి అనమాట. విక్రమ్ గారి పర్ఫార్మెన్స్ కానీ, ఇద్దరు లేడీస్ ఉంటారు అనమాట, వాళ్ళ పర్ఫార్మెన్స్ కానీ ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా అంటే చాలా బాగా చేశారు. నీట్గా అసలు ఇంటర్వెల్ సీన్స్ అయితే గూస్ బంప్స్ వస్తాయి అన్నమాట. అంత బాగుంటుంది. మళ్ళీ ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు వాళ్ళు పడే కష్టాలు వాళ్ళు చాలా చాలా బాగా చూపించారనమాట. లాస్ట్లో క్లైమాక్స్ చాలా హ్యాపీ ఎండింగ్ ఉంటుంది. అందరూ థియేటర్కి వచ్చి చూడాల్సిన సినిమా అనమాట. తెలుగు, తమిళ, కన్నడ అని కాకుండా ఫ్యామిలీతో అంటే న్యాచురల్గా ఉంటాయి అనమాట. కాస్ట్యూమ్స్ నుంచి పర్ఫార్మెన్స్ నుంచి అన్నీ చాలా చాలా బాగున్నాయి. సో అందరు థియేటర్కి వచ్చి చూడండి, సినిమాని ఎంకరేజ్ చేయండి. తంగలన్ మూవీ సో ఏ హీరో ఇంత సాహసం చేయడు, చాలా మంచి సినిమా అనమాట. వచ్చి థియేటర్కి వచ్చి చూడండి. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే తంగలాన్ మూవీ చూసినా అన్న. అంటే జస్ట్ నేను టీజర్ చూసినప్పటి నుంచి ఈగర్గా వెయిట్ చేస్తున్నా అన్న. అంటే సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందన్న. ఒక్కొక్క షాట్ అసలు పగిలిపోయిందని చెప్పుకోవచ్చు థియేటర్. ఎందుకంటే ఆ రేంజ్లో ఉన్నాయన్న. అంటే విజువల్స్ పెట్టి 1000 కోట్లు 600 కోట్లు పెట్టి ఏమేమో తీస్తున్నారు, కానీ ఇంత రియలిస్టిక్గా సినిమా తీయాలంటే చాలా గట్స్ ఉండాలన్న. విక్రమ్ గారు మరోసారి ప్రూవ్ చేశారు, తను కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తారు, చాలా డిఫరెంట్ సినిమాలు చేస్తాడు. సో ఇది కూడా చాలా డిఫరెంట్ అండ్ చాలా మంచి సినిమా అన్న. అసలు చెప్పుకోవాలంటే ఒక సీన్ ఉంటుందన్న, పాముని అదే ఒక సీన్ వార్ సీన్ లాగా ఉంటుంది. ఆ సీన్కి మాత్రం గూస్ బంప్స్ వచ్చాయన్న. అంటే తెలుగు హీరోనా తమిళ హీరోనా అన్నది ఇంపార్టెంట్ కాదు, ఇక్కడ మ్యాటర్ ఏంటంటే కంటెంట్ ఉన్న సినిమా. కాబట్టి విక్రమ్ గారు హ్యాట్స్ ఆఫ్, రియలీ హ్యాట్స్ ఆఫ్. చాలా అంటే చాలా బాగుంది మూవీ మాత్రం. అండ్ మాలవిక మోహన్ గారు, ఆమె యాక్టింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. అంటే ఆమె అందం గురించి మనందరికీ తెలుసు, కానీ ఆమె పర్ఫార్మెన్స్ గురించి అయితే నేను ఈరోజే చూసిన, ఈ రేంజ్ పర్ఫార్మెన్స్ అనేది. సో బాగుందన్న మూవీ మాత్రం, చాలా అంటే చాలా బాగుంది. తనతో పాటు చేసిన చాలామంది బాగా చేశారు. అంటే ఒక హిస్టారికల్గా, ఒక అడ్వెంచరస్గా చాలా సినిమాలు వస్తుంటాయి. సో దాంట్లోనే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు. చాలా అసలు వెళ్తున్నంతసేపు అసలు నెక్స్ట్ ఏమవుతుందా అనే ఫీల్ ఉంటుంది అనమాట మనకు. సో 3 అవర్స్ కూర్చోబెట్టడం అంటే మామూలు విషయం కాదు. చాలా అంటే చాలా బాగుంది. సో ఫ్యామిలీతో చూడండి, క్లీన్ ఫ్యామిలీతోటి వెళ్ళి హాయిగా చూడాల్సిన సినిమానా. సో ప్రతి ఒక్కరు వాచ్ చేయండి. థ్యాంక్ యూ. ఆయన తంగలాన్ సినిమా చూసిన సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. నిజంగా మన విక్రమ్ అన్న యాక్టింగ్ అయితే వేరే లెవెల్ అనిపించింది. అంటే ఒక్కొక్క పర్ఫార్మెన్స్ కూడా తన ముందు సినిమాలు చూసుకుంటే వేరే లెవెల్ ఎక్స్పెరిమెంట్ సినిమాలు తీస్తాడు. అలాంటి ఈ సినిమా అయితే వేరే క్యారెక్టర్ కానీ కాస్ట్యూమ్ కానీ మొత్తం డిఫరెంట్గా యూనిక్గా చాలా కొత్తగా అనిపించింది. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. స్టోరీ కూడా డిఫరెంట్గా ఉందన్న. అంటే బ్రిటిష్ కాలం అప్పుడు వాళ్ళు ఎలా ఉండేటోళ్ళు, వాళ్ళు ఇలా ఈ ట్రైబల్ పీపుల్స్ ఎలా ఉండేది అని చెప్పి క్యాస్ట్ సిస్టమ్ కానీ ఇవంతా డైరెక్టర్ గారు రంజిత్ గారు అయితే క్లియర్ కట్గా చూపించారు. నిజంగా నాకైతే ఇప్పుడు చూసిన సినిమాలు అన్నింటిలో తంగలన్ అనే సినిమా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ మన మాలవిక మోహన్ గారు హీరోయిన్ యాక్టింగ్ అయితే మామూలుగా లేదన్న. నిజంగా అంటే ఆమె ఏమంటారు, ఆమె మేకప్ అవి ఆమె విచిత్రమైన కాస్ట్యూమ్ అవన్నీ చూసేసరికి షాక్ అయిపోతాం అనమాట. ఇలా ఉంది ఏంది అని చెప్పి. బయట చూస్తే చాలా మంచిగా ఉంటుంది. ఇక్కడ సినిమాలో కూడా క్యారెక్టర్ పరంగా చాలా సూపర్ ఉందన్నమాట. స్టోరీ కూడా ఒక మంచి థ్రిల్లింగ్ స్టోరీ, ఇంకా అడ్వెంచర్ స్టోరీ. అంటే వాళ్ళు బంగారం గురించి వాళ్ళు ఎన్ని కష్టాలు పడతారు, వాళ్ళు తీసుకొని ఆ బ్రిటిష్ వాళ్ళకి ఎలా ఇస్తారు, బ్రిటిష్ వాళ్ళు ఎలా మోసం చేస్తారు, రాజుల కాలం కానీ ఇవన్నీ క్లియర్ కట్గా చూపించారనమాట. అంటే కూర్చున్నప్పటి నుంచి ఎండింగ్ వరకు నెక్స్ట్ ఏమవుతుంది అని చెప్పి అలా చూస్తూనే ఉండిపోయినాం అనమాట. సో నాకైతే సినిమా అనేది ఓవరాల్గా చాలా అంటే చాలా బాగా కనెక్ట్ అయ్యిందన్న. ఇంకోటి చెప్తున్నా, ఇదంతా తమిళ్ అన్నారు, తమిళ్ కాదు, ఇది ఒక మన సినిమా, ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా అనమాట. సో చెప్తున్నా కదా, మీరు అందరు తంగలాన్ అనే సినిమా చూడండి, ఎవరు మిస్ కాకండి. థ్యాంక్ యూ. ఆయన ఇప్పుడే తంగలన్ మూవీ చూసాను. సినిమా అయితే నాకు ఎవరి కోసం చూడాలంటే మన విక్రమ్ కోసం చూడాలంట. వన్ మ్యాన్ షో ఉన్న ఆయన అయితే అంతే. యాక్టింగ్ ఎంత బాగా చేస్తాడంటే ప్రతి ఒక్కరు చేస్తారు, కానీ మన తెలుగు ఇండస్ట్రీలో అయితే ఎవరు చేయట్లేదు అట్లా యాక్టింగ్. అంటే మన తెలుగు ఇండస్ట్రీలో ఎవరు చేయరన్నా, తమిళ్లో కూడా అంతే. ఆయన మించిన వాళ్ళు ఎవరు లేని చెప్తే విక్రమ్ గారు, ఆయన ఒక అపరిచితుడు కావచ్చు, ఒక ఐ కావచ్చు, అంటే ప్రతి సినిమాలోనూ ఆయనకి ఒక వేరియేషన్ ఉంటుంది. అంటే ఈ తంగలన్ మూవీ చూసిన తర్వాత అంటే యాక్టింగ్ ఇలా కూడా చేయొచ్చా, ఇలాంటి యాక్టింగ్ కూడా చేయొచ్చా, ఇలాంటి వేషం వేయచ్చా అని నాకు అనిపించిందన్న.
వన్ మ్యాన్ షో అని చెప్తాం మన విక్రమ్ గారు అయితే తంగ్లన్ మూవీలో అయితే ఆయన ప్రాణం పోసారని చెప్తాను, ప్రాణం పెట్టి తీశారు సినిమా అయితే. నాకైతే చాలా బాగా నచ్చిందన్న. ఆయన గురించి అయితే నేను వన్ మ్యాన్ షో అని చెప్తా. అయితే ఇంకా మన మాల్వికా మోహన్ హీరోయిన్, ఆమె అయితే ఒక మంచి క్యారెక్టర్లో ఆలోచించాలని చెప్తా. సినిమా చూడండి, ఫ్యామిలీతో చూడొచ్చు. ఈ సినిమా అయితే ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో చూడొచ్చు. ఒక యాక్షన్ సినిమా ఇదైతే, ఒక హిస్టారికల్ సినిమా ఇది, అడ్వెంచర్ సినిమా. సినిమా అయితే చాలా బాగా నచ్చిందన్న. నాకైతే ప్రతి ఒక్కరు థియేటర్కి చూడాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. తంగ్లాన్ మూవీ అన్న, తంగ్లాన్ మూవీలో మనకి విక్రమ్ గారి యాక్టింగ్ మాత్రం ఎక్సలెంట్, యాక్సెప్ట్ చెప్పాలి. ఎందుకంటే ఆ క్యారెక్టర్ ఎవరు చేయరు అసలు. మన టాలీవుడ్లో కానీ హాలీవుడ్లో కానీ తమిళ్లో కానీ ఎవరు చేయలేని క్యారెక్టర్ విక్రమ్ గారు చేశారు. అది ఒక ఓల్డ్ అంటే మనకి ఓల్డెస్ట్లో మనకి ఎట్లా ఉండేవారు అట్లా సన్నివేశాలు ఉంటాయి. అది దాంట్లో మనకు మెయిన్ కంటెంట్ ఏంటంటే బంగారం గురించి మొత్తం అంత స్టోరీ ఉంటుంది. ఆ స్టోరీలో బ్రిటిష్ వాళ్ళు ఈ వాళ్ళని వాడుకొని ఎట్లా మోసం చేస్తారు, అట్లా మొత్తం అంత తంగ్లాన్లో ఒక స్టోరీ మొత్తం అంతా రివీల్ చేస్తారు భయ్య. అట్లా ఎక్స్టెండ్ అనిపించిన స్టోరీ అయితే గూస్ బంప్స్, ప్రతి సీన్ గూస్ బంప్స్. ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ వరకు ఎక్కడ బోరింగ్ అనిపిస్తుంది మనకి. ప్రతి సీన్ గూస్ బంప్స్ వస్తాయి మనకి. లాస్ట్ హైలైట్ దాంట్లో మనకి ఒక స్నేక్స్ వార్ ఉంటుంది, ఒక ఫైట్, అక్కడ స్నేక్స్ వస్తాయి. అది మాత్రం గూస్ బంప్స్ అన్న. మూవీ అయితే ఎక్సలెంట్ అనిపించింది, కంపల్సరీ వెళ్ళి చూడండి. దాంట్లో మాల్వికా మోహన్ ఉంటుంది ఆ హీరోయిన్, దాంట్లో మాయాలేడి, అది మాత్రం హైలైట్. అది వచ్చినప్పుడల్లా మనకి గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి. హీరోయిన్ క్యారెక్టర్ మాత్రం ఎక్సలెంట్ చూపించారు. కంపల్సరీ వెళ్ళి మీ దగ్గర ఉన్న థియేటర్కి వెళ్ళి వాచబుల్ మూవీ తంగ్లాన్ మూవీ కంపల్సరీ మిస్ కాకండి. మూవీ అయితే ఎక్సలెంట్ అనిపిస్తుంది, బాగుంది మూవీ మార్వలస్, మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్. ఇప్పటి వరకు విక్రమ్ గారు తీసిన మూవీస్లో ఇది ఎక్స్ట్రాడినరీ. ఇంతకుముందు అపరిచితులు చూసాం, మల్లన్న చూసాం, ప్రీవియస్గా ఎన్నో వచ్చాయి. ఇవన్నిటికీ ది బ్లాక్ బస్టర్. ఈ మూవీ మాత్రం ద ఫీస్ట్ అనుకోవాలి, ఫ్యాన్స్కే కాదు ప్రతి ఆడియన్కి కూడా ఇది ఫ్యాంటాస్టిక్. 5+4 9 అల్టిమేట్లీ ది